కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్పై ఇవాళ్ల కూడా హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ తమకు నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వానికి నివేదిక అందజేసిందన్న పిటిషన్లపై ప్రభుత్వం తరపు నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ నేడు కోర్టుకు తెలియజేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యాం సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టుకు వివరించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని, నివేదికను కేసీఆర్, హరీష్ రావుకు ఇవ్వలేదన్నారు. కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సెక్షన్ 8B, 8C నోటీసులు ఇవ్వలేదని, తమకు కాపీ ఇవ్వకుండానే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది సెక్షన్ 8B ఉల్లంఘించడమే అని వాదనలో తెలిపారు. అయితే ఈ వాదనల్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తోసిపుచ్చారు. సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది 8B నోటీస్ కాదనడం సరైంది కాదని, పీసీ ఘోష్ రిపోర్టును తాము ఎక్కడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని కూడా కోర్టును ప్రభుత్వం కోరింది. సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ కమిషన్ ఎప్పుడైతే సెక్షన్ 5 ప్రకారం కానీ 4 ప్రకారం కానీ నోటీసెస్ ఇస్తుందో, దాని తర్వాత ఆపర్చునిటీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి అంటే జీవితకాలం సంపాదించుకుంటే ఒక వ్యక్తికి ప్రతిష్ట అనేది ఎంతో ముఖ్యం, పరువు ప్రతిష్టలు అనేది ఎంతో ముఖ్యం. ఆ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది ఏదైనా ఎంక్వైరీ వల్ల అన్నప్పుడు సెక్షన్ 8B ప్రకారం ఆపర్చునిటీ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి, ఎంతమంది విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు, ప్లస్ అదంతా చెప్పుకుంటూ ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత సెక్షన్ 8C ప్రకారము క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఈ రెండు కూడా కమిషన్ ఫాలో అవ్వలేదు. గతంలో ఎల్కే అద్వానీ, కిరణ్ బేడీకి సెక్షన్ 8B నోటీసులు ఇచ్చారని, ఇక్కడ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండానే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. దానికి కౌంటర్గా ఏజీ వాదనలు వినిపిస్తూ కిరణ్ బేడీ కేసుకు కాళేశ్వరం కమిషన్ కు చాలా తేడాలున్నాయని, అక్కడ కేసు పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కిరణ్ బేడీ గారి కేసు తీసుకున్న, ఎల్కే అద్వానీ గారి కేసు ఉంది. సో అలాగే వేరే వేరే సుప్రీంకోర్టు కేసెస్ కూడా ఏమంటారు కోర్టు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ప్లస్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది 4th ఆగస్ట్ రోజున చేశారు. ప్లస్ అంత మీడియాలో కానీ సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఈ రిపోర్ట్ని మొత్తం వైరల్ చేసేసారు. సో అది చేయడం చాలా తప్పు. ఆ రిపోర్ట్ని ఆ విధంగా గవర్నమెంట్ యూజ్ చేయడానికి లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చేసి ఒక పర్సన్ యొక్క రెప్యుటేషన్ ని చాలా విధంగా హర్ట్ చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా లేదా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని హైకోర్టు ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ సుదర్శన్ రెడ్డి కోరారు. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు, నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అని మరోసారి ప్రశ్నించగా రేపట్లుగా సమాచారం తీసుకుని ధర్మాసనానికి తెలియజేస్తామని ఏజీ తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ బెంచ్ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.